ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట, కంటిన్యూషన్. ఇదైతే స్కూల్ ఇది చెప్తున్నాను కదా, ఇదే అనమాట. చాలా పెద్ద స్కూల్. అసలు స్కూల్ పేరు ఇంతవరకు మీకు చెప్పలే కదా. స్కూల్ పేరు వచ్చేసి లిటిల్ స్టార్ హై స్కూల్ అనమాట. అండ్ ఇక్కడ బస్సు మీద అయితే కూడా రాస్తుంది లిటిల్ స్టార్ హై స్కూల్ చీమకుర్తి. ఇక్కడైతే నెంబర్ ప్లేట్ KA అని రాస్తుంది. అండ్ మా ఊరైతే మేము ఉండేది ఒంగోలు దగ్గర అనమాట, ఆంధ్రప్రదేశ్. అండ్ ఒంగోలు దగ్గర ఎక్కడ ఉంటామంటే చీమకుర్తిలో ఉంటాం. ఇదేదో వర్క్ జరుగుతుంది, అబ్బా ఫుల్ ఇరిటేషన్ నాయిస్ వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, తను ఏం చేస్తున్నారు అర్థం కావట్లే. మొత్తం డబ్బాలు మొత్తం చెత్తగా ఉంది ఇదంతా, డబ్బాలు. అండ్ అక్కడైతే బల్లాలు కూడా వేసారు కూర్చోడానికి. ఇదైతే మా అమ్మమ్మల మొల అనమాట. అక్కడైతే మొత్తం ఇల్లు ఉన్నాయి, మా అయితే అటు ఉంటాయి ఇటు ఉండవు. మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ అంటే ప్లేస్ ఉందని మొల కడతారనమాట. ఫ్రెండ్స్ అవ్వండి పిగ్ చూస్తుంది కదా, పిగ్ బేబీస్ అనమాట. అది చూడండి అసలు ఎలా పరిగెత్తున్నాయి, చూస్తున్నారు కదా. అన్న తమ్ముళ్ళలాగా ఆడుకుంటున్నాయేమో పిల్లలు. అండ్ మేమైతే ఇక్కడ ఒకసారి వచ్చాము ఇక్కడికి క్రికెట్ ఆడడానికి. చూస్తున్నారు కదా, ఈడైతే ఎన్ని ముగ్గురు అమ్మా. అసలు చూస్తుంటేనే అసలు ఏదోలాగా ఉంది ఫ్రెండ్స్, కలర్ఫుల్గా. అసలు ఎంత బాగుందంటే నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. అసలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అక్కడైతే వాళ్ళ మమ్మీ అయితే ఉంది పిగ్. చూస్తున్నారు, దాని దగ్గరికి వెళ్ళకూడదు, నాకు కొంచెం భయమే. జూమ్ చేస్తున్నాను. వాళ్ళ మమ్మీ ఇంత పరిగెత్తిన వాళ్ళ మమ్మీ నా పరిగెత్తి. చూస్తున్నారు కదా, ఆమెకు భయం లేదేమో. అర్జున్ ఎలా చూస్తుందో, ఓ అయ్యే భయపడుతున్నాయి చూసి. అండ్ ఇక్కడైతే మొత్తం అయితే కర్రలు అయితే పెట్టారనమాట. చూస్తున్నారు కదా ఎంత కర్రలు పెట్టారో, మొత్తం వుడ్ అనమాట. నాకు తెలిసి భోగి రోజుకో ఎందుకో నాకైతే తెలీదు, మొత్తం మొద్దు కర్రలు అన్నీ పెట్టారు. చూస్తున్నారు కదా మా ఫ్రెండ్స్, అయ్యో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. ఆడైతే ఫ్రెండ్స్ ఆడే పిల్లలు పోతున్నాయి. అసలు అంటే వాళ్ళ మమ్మీ వచ్చేటప్పుడు అసలు ఎంత ఇట్లా పరిగెత్తున్నాయి. ఇక్కడైతే మొద్దు అవన్నీ పెట్టారనమాట, మొద్దులు. చూస్తున్నారు కదా, నాకు తెలిసి అయితే భోగి రోజుకి అనమాట కదా. ఓకే, కన్స్ట్రక్షన్ కంట, కాకపోతే దొంగతనం చేసే వాళ్ళు దొంగతనం చేసి వెళ్ళిపోతుంటారు. చూస్తున్నారు కదా అసలు ఎంత ఇదైతే ఈజీగా తీసుకెళ్ళచ్చు దొంగతనం చేసి, కాకపోతే మనకు ఎందుకులే ఫ్రెండ్స్, మనం అలాంటి వాళ్ళం కాదు కదా. చూస్తున్నాగా ఇక్కడైతే మొత్తం అయితే చెట్లు ఉన్నాయి. ఆడ మొత్తం పొలాలు టైప్ అనమాట, అంటే పొలాలు కాదు జస్ట్ ఆడ చెట్లు వచ్చేసినాయి. ఇడైతే ఉయ్యాలు కట్టుకోవచ్చు, చల్లగా ఉంది బాగా. అండ్ ఇదన్నమాట ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా చెత్త అంతా ఇక్కడ పడేస్తారు ఫ్రెండ్స్ తెచ్చి. మామూలుగా అయితే చెత్త బండి వస్తుంది, ఆడపడేరు. కొంతమంది వచ్చి ఇక్కడ జస్ట్ పడేస్తుంటారు, మొత్తం సీసాలు అన్నీ పడేస్తుంటారు. అక్కడైతే సీసాలు ఉన్నాయి ఫుల్గా, చెత్త చేసేసారు. ఇక్కడైతే మొత్తం చెట్లు ఉంటాయి, అటు వెళ్ళకూడదు. మళ్ళీ స్నేక్స్ ఉంటాయి, పాములు అవన్నీ ఉంటాయి అన్నమాట. అందుకని మేమైతే అటు వెళ్ళట్లేదు. ఇప్పుడు మేము వచ్చేదారి అయితే అటు నుండి వస్తాం అన్నమాట, అటు నుండి ఇట్లా వస్తాము. ఆడ కూడా ఫుల్ ఇట్లా చెట్లు లాగా ఉండేవి, కాకపోతే మా తాత అప్పుడు పీకేశాడంట. ఇప్పుడైతే కొంచెం దారి వచ్చింది, అప్పుడైతే అసలు దారే ఉండేది కాదు ఫ్రెండ్స్, ఫుల్ ఇట్లా క్లోజ్ ఉండేది. చూస్తున్నాడు కదా, ఇదైతే మొత్తం ఇట్లా ఉంటాయి అన్నమాట. చూస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంది, అబ్బో పేపర్లు పడేసింది. ఎగ్జామ్ పేపర్స్ అండి, చూడండి ఎంత వచ్చినాయి మార్క్స్. 38.5 అంట. తెలుగు మ్యాథ్స్ లో కరెక్షన్ అవ్వండి అయితే అవుతుకోవాలి ఫ్రెండ్ అనమాట. చూస్తున్నారు కదా, ఫ్రెండ్ కాదు జస్ట్ ఇట్లా హిందీలో మార్కులే వేయలేదు ఎందుకు తెలియదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేమైతే ఫుల్ మార్నింగ్ అయితే వచ్చామన్నమాట. ఇదైతే ఫుల్ చలి ఉందన్నమాట. టైం ఎంత అవుతుంది, మనోడు వాచ్ కూడా పెట్టుకోడు. మినిమం 8 అవుతుందంట, ఆల్మోస్ట్ 7 minutes తక్కువ. మేమైతే పొద్దున్నే వచ్చామన్నమాట షూట్ కోసము. ఫుల్ మంచు ఉంది, ఇక్కడ మంచు పడితే చల్లగా ఉంది. ఎందుకంటే మేము మార్నింగ్ వచ్చాము కదా ఫ్రెండ్స్, అందుకని కొంచెం చల్లగా ఉందన్నమాట. చూస్తున్నారు కదా. అండ్ మా ఊరు కూడా చూస్తున్నారు కదా, అసలు ఎంత గ్రీనిష్గా నేచర్గా ఎంత బాగుందో. నాకైతే చాలా నచ్చింది. అసలు ఊరంటేనే అందరికి ఇష్టం ఫ్రెండ్స్. మొత్తం ఇట్లా నేచర్గా గ్రీనిష్గా ఫ్రెష్ ఎయిర్ వస్తా ఇట్లా చూసాను కదా, చూసారు కదా ఇందాక చూపించా కదా గ్రీన్ కలర్లో మొత్తం. అండ్ మాకైతే అక్కడైతే
ఒక దారం అంటే కైట్ తెగిపోయి దారం వచ్చింది. నేనైతే తేలుపు చుట్టుకున్నా, చూస్తున్నా కదా అక్కడ టైట్ అయిపోయింది, ఇంకా ఎగిరేలే. అండ్ ఇక్కడితో అయితే మేమైతే ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఇట్స్ యూ ఆల్.